హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు అనుకోకుండా ఒక స్నేహితుడి ద్వారా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వారి ఇల్లు కళాత్మకత, తెలుగుదినం మరియు ఆధ్యాత్మికత కలబోదగా ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ఈయన నివాసం ముఖ్యంగా ఆయన తన తల్లి పేరు మీద కట్టిన ఇల్లు పాతకాలపు జ్ఞాపకాలు, పుస్తకాలు మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది. ఇంతటి అలంకరణ వస్తువులైన సాహితీ ప్రియతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. భరణిగారిల్లు ప్రశాంతత నిలయం. లోపలి భాగంలో పాతకాలపు వస్తువులు, అరుదైన చిత్రాలు మరియు ఆయనకు నచ్చిన కళాకృతులు కనిపిస్తాయి. పుస్తకాల ప్రేమ. ఇంటి నిండా పుస్తకాలు, షెల్ఫులు, ఆయన చదివే రాసే వివిధ రకాల సాహిత్యం కనిపిస్తుంది. ఇది ఒక చిన్న లైబ్రరీని తలపిస్తుంది. మరి తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, తన తల్లిపై ఉన్న గౌరవంతో ఆయన కట్టుకున్న ఇల్లు ఆయన వ్యక్తిగత జీవితానికి చాలా ప్రత్యేకమైనది. ఆధ్యాత్మికత. భరణి గారు ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇంట్లో ప్రశాంతమైన పూజా గది మరియు ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఎంతో పేరున్న నటుడైనప్పటికీ ఆయన ఇల్లు చాలా సాధారణంగా అదే సమయంలో హుందాగా ఉంటుంది. ఇది ఆయన జీవితంలో సరళత, కళ మరియు సాహిత్యాల పట్ల ఆయన అపారమైనటువంటి ప్రేమ తెలియజేస్తుంది. మరి ఇంతటి చక్కనైనటువంటి ఇంటికి వచ్చాం మనం ఈరోజు. చాలా అద్భుతంగా ఉంది. వారిని ఎప్పటి నుంచో కలవాలనే ప్రయత్నంలో ఈరోజు శుభదినంగా భావిస్తూ, ఎవరైతే ఈయన ప్రేమించేవారు భోలాశంకర్ ఉంటారో వారి అనుగ్రహం ఎల్లప్పుడూ వారి మీద ఉంటుంది. అలాగే నాకు చాలా సంతోషం అనిపించింది వారికి ఈరోజు కలవడం జరిగింది. మరియు వాళ్ళెప్పుడూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నాను. ఓం నమః శివాయ. మాతంగే మోహనాంగే మధుమధుమృతాం నీపమాలాఢ్యవేణీం సద్వీనాం షోడశేనాం మృగమధితిలకాం ఇందురేఖావతంసాం కర్ణోద్యచ్చంగపత్రాం స్మితమధురదృశా సాధకశ్రేష్ఠదాత్రీం ధ్యాయేద్దేవీం శుకాభాం సుఖమఖిలకళారూపమాస్యాశ్చ పార్శ్వే.